పోతే దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి అక్కడ నీటి సంక్షోభం పూర్తి స్థాయిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో జల్ బోర్డు దగ్గర బీజేపీ చేసినటువంటి నిరసన, ఆ కార్యకర్తల నిరసన ఏదైతే చేశారో ఆ నిరసనతోటి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూస్తోంది. నిజంగానే ఢిల్లీలో ఇంత నీటి కొరత ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాగానే తీసుకున్నటువంటి ఒక రిమార్కబుల్ డెసిషన్, ఒక సంస్కరణ ఏంటంటే ప్రతి ఇంటికి మినిమం 20 లీటర్ల ఉచిత నీటి సరఫరా. ఓకే, ఉచిత నీటి సరఫరా అంటే 20 లీటర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తారు. 20 లీటర్ల తర్వాత వచ్చేటటువంటి మంచినీటి ఏదైతే ఉందో దానికి 20,000 లీటర్లు, 20,000 లీటర్లు పైన వచ్చేటటువంటి బిల్లు స్టార్ట్ అయ్యేది. ఇది అక్కడ ప్రధానమైన అంశం. 20,000 లీటర్ల వరకు ఉచిత సరఫరా. 20,000 లీటర్ల తర్వాత వచ్చేటటువంటి దానికి మాత్రం బిల్లు పడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల వివాదాలు జరిగినాయి. అప్పుడు జనానికి ఉచితాలు అలవాటు చేస్తున్నారని ఒకళ్ళు, ఇంకొక రకమైన ప్రాథమికంగా నీటిని అనవసరంగా నీటి మీద కంట్రోల్ ఉండదు అని రకరకాలుగా అంశాలు ఉంటాయి. దీన్ని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి, అన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఒక సపరేట్ సెటప్ ఏర్పాటు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వంలో. అది మనీష్ సిసోడియా నిర్వహించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆయన ఆధ్వర్యంలో ఉండేది. ఎప్పుడైతే మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ మీద ఈ ఇబ్బందికరమైనటువంటి కేసులు వచ్చినాయో, ఆ కేసులు వచ్చినాక నాలాంటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ నీటి సరఫరా పథకం డైలమాలో పడుతుంది అని. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా నీటి సరఫరా పథకాన్ని ఏదైతే ఉందో ఆ నీటి సరఫరాని రెగ్యులేట్ చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో వీటి మీద కూడా అనేక ప్రశ్నలు లేస్తున్నాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర మంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి జైల్లో ఉన్నటువంటి నేపథ్యం, ఉప ముఖ్యమంత్రి మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే ఈ మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా పర్యవేక్షిస్తున్నారో ఆతిషి నిన్న ఒక విమర్శ చేశారు. బీజేపీ యొక్క ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు, బీజేపీ యొక్క రాజకీయపరమైనటువంటి పందాన్ని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో వివాదం జటిలమవుతోంది. దీనికి ఒక సొల్యూషన్ దిశగా ఏదైనా ఒకటి మాత్రం విషయం కరెక్ట్. ఎన్సీఆర్ రీజన్, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఎన్సీఆర్ ఢిల్లీ ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో ఇదొక డొమినియన్ స్టేటస్ ఉంటుంది. హోంశాఖ, రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక హోంశాఖ, రాష్ట్రానికి అసలు హోంశాఖ ఉండదు, ఆధ్వర్యంలో పనిచేయరు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు. అలాగే కొన్ని భూమి, అక్కడ ఉన్నటువంటి భూమి మీద రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ కట్టుకోవాలంటే కూడా కేంద్ర ప్రభుత్వమే భూమి ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఏం చేశారంటే ఎక్కడికక్కడ క్యూబికల్స్ పెట్టారు. మొహల్లా క్లినిక్ అని చెప్పేసి ఒక కంటైనర్ లాంటివి పెట్టేసి దాంట్లో క్లినిక్లు పెట్టేసినటువంటి పరిస్థితి. దాని మూలంగా మెయిన్గా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్కి రెవెన్యూ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో వెళ్ళింది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఇదొక సంక్లిష్ట పరిస్థితే. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఎదుర్కొంటుంది, బీజేపీ ఎట్లా ముందుకెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకమైనటువంటి అంశమే చెప్పాలి.